తిరువనంతపురం SMS టీముని ఓడించి బెంగళూరు ఇంజనీరింగ్ కాలేజీ ఇంటర్ కాలేజీ క్రికెట్ మ్యాచ్ లో ఈసారి కప్పు గెలుచుకోవాలనే దృఢ నిశ్చయంతో ఉన్నారు. చివరిగా ఒక ఓవర్ మాత్రమే మిగిలింది. ఇంకా 18 రన్స్ తీస్తేనే తిరువనంతపురం వాళ్ళు గెలుస్తారు. ఇంకా 2 వికెట్లు మాత్రమే మిగిలిన్నాయి. ఆల్ రౌండర్ అయిన రమేష్ ప్రసాద్, జావేద్, సుజీ SMBC టీం కోసం ఇప్పుడు బరిలోకి దిగారు. ఈ సమయంలో SMBC టీం గెలవడం చాలా కష్టం. అయ్యో వెళ్ళిందే లేగా వెళ్ళిందే, అయ్యో వెళ్ళిందే లేగా వెళ్ళిందే, అయ్యో వెళ్ళిందే జూలీ వెళ్ళిందే. లేదా వాళ్ళ కాలేజ్ ఓడిపోయినా కూడా ఈ లేకా జూలీ మాత్రం ఓడిపోకూడదు. ఈ చివరి గేములో చివరి ఓవర్ వేయడానికి బెంగళూరు ఇంజనీర్ కాలేజీ యొక్క బౌలింగ్ ఛాంపియన్ శ్యామ్ సుందర్ వచ్చారు. నేను ప్రిన్సిపల్ గా ఉన్న ఈ కాలేజ్ గ్రౌండ్ లో బెంగళూరు నుండి వచ్చిన అడ్డమాని పిల్లల దగ్గర నా పిల్లలు ఓడిపోవడం చూసే శక్తి నా దగ్గర లేదు. ఏంటి ఫాదర్ మీరే ఇలా చెప్తే ఎలాగా? ఇంకో ఓవర్ ఉంది కదా. మన టీం మీద నాకున్న నమ్మకం మీకు లేకపోవడం నాకు కష్టంగా ఉంది. లేదయ్యా లేదు, నాకున్న నమ్మకం అంతా పోయిందయ్యా. గెలవడానికి ఏదైనా ఛాన్సెస్ ఉందా జూలీ? ఛాన్స్ అంతా లేదు, మనం బయలుదేరదామా? ఎక్కడికి వెళ్ళేది? ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ మనుషులు ఉంటారు కదా. పరువు అంతా పోయింది. జూలీ 10,000 స్టీఫెన్ దగ్గర పెట్టిందంటే పర్వాలేదు, ఎందుకంటే వాళ్ళ నాన్న విదేశాల్లో పనిచేస్తున్నాడు. కానీ లేగా సింబు దగ్గర గుండు కొట్టుకుంటా అన్నదే పెద్ద సమస్య అవుతుంది. గుండు కొట్టించుకోవడానికి రెడీగా ఉండు. అక్కడ చూడు కత్తితో ఉన్నాడు. కాలేజ్ యూనియన్ చైర్మన్ కి గుండు కొట్టాలంటే చాలా బాగుంటుందిరా. ఈ గేమ్ లో 4 వికెట్లు తీసుకున్న శ్యామ్ సుందర్ మొదటి బాల్ వేయబోతున్నారు. SMBC టీం 2 బాల్లు వేస్ట్ చేశారు. ఇంకా 4 బాల్స్ మాత్రమే మిగిలి ఉన్నాయి. 18 రన్లు కొట్టాలి. కమాన్ SMBC టీం రన్ అవుట్. లేదు, మరో వికెట్ పోయింది. ఇంకా ఎన్ని వికెట్లు ఉన్నాయి? ఇంకా ఒకటే. అయ్యో దేవుడా. లాస్ట్ బ్యాట్స్మెన్ నరేంద్రన్. ఏడవకి. ఈ ఇయర్ ఓడినా మనం నెక్స్ట్ ఇయర్ గెలవచ్చు. ఈ స్టీఫెన్ తో ఉన్న ఫ్రెండ్స్ ముందు మనం అసలు ఓడిపోకూడదు. ఓ అలాగా? నీ గుండు కొట్టి గ్రౌండ్ తెప్పిస్తాను చూడు. ఆ చర్చ్ ఫాదర్ ప్రిన్సిపల్ వీళ్ళిద్దరిని సెక్రటరీ చేసినప్పటి నుంచి ఈ కాలేజ్ నాశనమైందిరా. ఏంటమ్మా జూలీ, 10,000 తీసిపెట్టు. 84 రన్స్ తీసి అవుట్ అవ్వకుండా ఉండిన ఆల్ రౌండర్ అయిన రమేష్ ప్రసాదే అతను వేయబోయే బాల్లో నిలబెడతాడనే నమ్మకం SMBC టీంకు ఉంది. రే రమేష్, ఈ ఫాదర్ పరువుని తీసేయకరా. ఏమంటావు? లేదు ఫాదర్, ఆల్రెడీ వెళ్ళిపోయింది అంతే కదా. ఆహా, రమేష్ ఆ బంతిని లాగిపెట్టి కొట్టారు. ఆ బంతి వెళ్లే వేగం చూస్తుంటే తప్పకుండా 6 అవుతుందేమో అనేటువంటి నమ్మకం ఉంది. అది క్యాచ్ పట్టుకుంటారా? లేదు, ఆ బాల్ 6. రమేష్ ప్రసాద్ SMBC టీం కోసం ఒక 6 కొట్టారు. దీంతో కలిపి రమేష్ 92 రన్లు తీశారు. 225 రన్స్ తీసిన బెంగళూరు టీంని ఓడించడానికి 2 బాల్ 12 రన్స్. మావా రమేష్, ఈ ఊరికి నువ్వేరా సచిన్. కొట్టాలనిచ్చరా. ఇదిగో ఇంకొక 6. రన్స్ తీసిన SMBC టీంకి ఒక బాల్ తో 6 రన్స్ కావాలి. ఇంకొక బాలే ఉంది, 6 రన్స్ కొట్టాలి. రే రమేష్, ఎలా కాలేజ్ పరువును కాపాడేరా. ఎంతో టెన్షన్ గా ఉన్న ఈ సమయంలో ఇక్కడ ఉన్న అందరి కళ్ళు రమేష్ మీదే ఉన్నాయి. 96 రన్స్ తీసిన రమేష్ ప్రసాద్ SMBC టీం గెలిచేలా చేస్తారా?
ఇదిగో రమేష్ ప్రసాద్ యొక్క ఇంకొక అద్భుతమైన సిక్సర్. ఎస్ఎంబిసి టీం గెలిచింది. ఈ పోటీలో ఎస్ఎంబిసి టీమే గెలిచింది. ఎందుకంటే నాకు మరణమే మంచిది. ఇంకా మేడం నీ కాలేజ్కి రాను స్టీఫెన్. సంతోషంలో వాళ్ళు ఎలా దూకుతున్నారు చూడు. నువ్వు కావాలంటే చూడు, వాళ్ళిద్దరిని నేను ఖచ్చితంగా ఏడిపిస్తాను. నీ కోసం అది చేస్తానో లేదో చూడు. ఆ తర్వాత ఈ కాలేజ్లో నేను అడుగు పెడతాను. ఇక్కడేం చేస్తున్నావురా? చూసావా ఎలా ఆడుతున్నాడో? జోకు లేకు, నేను ఆడకపోయినా నీతో ఆడిస్తున్నారు కదా. దీని తర్వాత నీ గర్ల్ ఫ్రెండ్స్ వెళ్ళి ఎంజాయ్ చేస్తావు కదా. అయ్యో చూద్దాంలే. ఈ రోజు జరిగిన మ్యాచ్ లో రమేష్ టీం సెలెక్ట్ చేయడం చాలా బాగుంది. ఈ రోజు మ్యాచ్లో రమేష్ ఆట భలే, భలే, భలే. ఒరే రమేష్, ఈ ఫాదర్ పరువుని కాపాడేశావురా. నా పరువే కాదు, ఈ కాలేజ్ పరువునే కాపాడేశావు నువ్వు. అవునవును, మ్యాచ్ లో ఓడిపోతారని 2-3 సార్లు ప్రయత్నాలు చూశాడు. నేనే ఆయన పోలేకుండా పట్టుకొని కూర్చోబెట్టా. అవునవును, అది నిజమే, కానీ ఇలా జరుగుతుందని నేను అనుకోలేదే. అంతా భగవంతుడి దయ అంతే. నువ్వు కావాలంటే చూడు, గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ కి సీఎం వచ్చినప్పుడు అతని చేతుల మీదుగా నీకు స్పెషల్ ప్రైజ్ ఇప్పిస్తాన్రా. క్యాష్ ప్రైజా? లేదు, దానికన్నా పెద్ద ప్రైజ్. నువ్వు చేతిలో ఉన్న డబ్బు ఇవ్వవే. ఏ డబ్బులు? స్టీఫెన్ దగ్గర బెట్ కట్టాను, 10,000 రూపీస్. ఇది నీకే. బెట్ కట్టింది మీరే ఉంచుకోండి. నీ వల్లే కదరా దొరికింది, నువ్వే ఉంచుకో. ఏదైనా మంచి విషయానికి యూజ్ చేసుకో. అయితే ఒకటి చేద్దాం. కాదరన్నయ్య బిడ్డ పెళ్ళినప్పుడు మేము డబ్బులు కలెక్ట్ చేసినప్పుడు నేను 100 రూపాయలు మాత్రమే ఇచ్చాను. ఇదిగోండన్నా, ఈ 10,000 రూపాయలు ఉంచుకోండి. రే రమేష్, ఎందుకు ఏడుస్తున్నారు? ఏడవని వదిలేరా. సంతోషం వచ్చినప్పుడు కొందరు ఏడుస్తారుగా. ఏదేమైనా కాదరనే టైం బాగుంది. నీకు తెలుసా, శ్వేత పెళ్లికి యేసుదాస్ వస్తారట. నిజంగా నా కాదరన్నా? అవునయ్యా, ఇంతకు ముందు ఆయన నాకు స్నేహితుడే. నీలాగే ఆయనకు నా మీద ఎంతో అభిమానం. నా కూతురి పెళ్లికి వస్తా అని చెప్పాడు. అయితే పెళ్లి కోలాహలంగా జరిపేద్దాం. యో యో. ఇలా చూడు, రమేష్ అన్నయ్య వయసు కన్నా తన బండికే వయసు ఎక్కువైనట్టుంది. అవును కదా రమేష్? కొంచెం కిండల్ చేయకుండా ఉండలేరా? అయ్యో, దీన్ని వదిలేసి వేరే బండి తీసుకోవచ్చు కదా రమేష్. దానికి చక్రాలు కావాలి. బ్యాగ్ తీసుకున్నప్పుడు వీళ్ళతో పాటే కదా ఇస్తారు. ఏంటి తమాషాగా ఉందా? కొనడానికి డబ్బులు కావాలి కదా. ఇన్ని కష్టాల్లో ఉన్నవారు 10,000 దొరికినా దాన్ని డొనేట్ చేసేసారేంటి మరి? అవును, అవి బెట్లో గెలిచిన డబ్బులే కదా. సొంతంగా సంపాదించే ఇదంతా చేస్తాను. ఇదే నా పాలసీ. కావాలంటే నా బండి ఎక్కొచ్చు, నేను తీసుకెళ్తాను. బాగుంది. అప్పుడే కదా ఫాదర్ నా కాలర్ పట్టులాగే అడుగుతారు. రే రమేష్, ఈ రోజు బెషీర్ పార్టీ ఇస్తున్నాడు, మనం ఎలా వెళ్ళాలి? అయ్యో, నేను రావట్లేదు, ఇప్పటికే లేట్ అయింది. నేను ఒకరిని పికప్ చేసుకోవాలి. ఎవరు? బాయ్ ఫ్రెండా గర్ల్ ఫ్రెండా? గర్ల్ ఫ్రెండే. వెళ్ళొస్తాను. టాటా. టాటా టాటా. పాప స్టాప్ వచ్చింది. దిగడే త్వరగా దిగడమా. ఎందుకు లేట్ అయింది? లేటా? నువ్వు వచ్చి చాలాసేపు అయిందా? ఇప్పుడే వచ్చాను. ఈరోజు లీవ్ తీసుకొని రేపు ఆఫీస్ వెళ్ళిండొచ్చు. ఎన్నిసార్లు చెప్పాను. ఇవాళ జాయిన్ చేయలేదంటే అమ్మేమో నాకు దొరకదు. క్రికెట్ మ్యాచ్లో నేను ఎలా పర్ఫామ్ చేశానో అది చూడ్డానికి మీరు ఉండాలి. నేనే చూశాను కదా. చూసారా? అదేలా? ఇదిగో ఇలా కళ్ళు మూసుకుని స్టేడియంని తలుచుకున్నాను. అప్పుడు చూశాను నా కొడుకు బ్యాటింగ్ లో సూపర్ గా 6 కొట్టింది. అబద్ధం చెప్పకండి. లేదు, నిజమే. అయితే నేను కూడా మిమ్మల్ని చూశాను. ఎలాగా? గవాస్కర్ రన్అట్ అయినప్పుడు నా లోపల ఒకటి అనిపించింది. తర్వాత కళ్ళు మూసుకొని నేను మిమ్మల్ని తలుచుకున్నాను. కళ్ళు తెరిచి చూస్తే మీరు నా ముందు నించున్నారు. తర్వాత 2 షాట్లు కొట్టాను చూడండి. అమ్మయ్య, అతను మనల్ని చూడలేదు. ఇంకేంటి తర్వాత ఏంటి? స్టేడియంని అదరగొట్టేశాను. ముఖ్యమంత్రి నాకు ప్రైజ్ ఇవ్వబోతున్నారు. ఇంకొక విషయం, బెట్ కట్టి గెలిచాను 10,000 రూపాయలు.
10,000 రూపాయల? అవును. ఆ 10,000ని ఏం చేశారు? అది మన కాదరన్న బిడ్డ పెళ్లి ఖర్చుల కోసం ఓ, ఇచ్చేసాను. చాలా మంచి విషయం. పాప ఆయనకి 4 అమ్మాయిలే. మనకేవైనా ఆపదొస్తే ఆదరించడానికి ఓదారించడానికి ఆయన మాత్రమే ఉన్నారు. ఏం చేయాలో చాలా టెన్షన్గా ఉండింది. మంచి విషయం, అది మనకి పుణ్యమే. చెప్పు. కాదరన్నయ్య బిడ్డ పెళ్లికి మీకు చాలా ఇష్టమైన ఒక అతను రాబోతున్నాడు. అతను ఎవరంటే సింగర్ యేసుదాస్. అలాగా? అలాగైతే మన నమస్కారం నాయుడు గారు. మీరు కొంచెం ఆలస్యంగా వచ్చారు. కొంచెం ముందుగా వచ్చుంటే యేసుదాస్ పాటను ప్రత్యక్షంగా వినేవారు. ఈ రోజు అడుగుతున్నారంటే ఏంటి, పందిరంతా అదిరిపోయాక సెటప్ వేశారు? పార్టీలో వచ్చే డబ్బు ఈయనకి అస్సలు సరిపోదు. దేనికి డబ్బు ఎక్కడిది? దేవుడు సాక్షిగా ఇది కాలేజ్ స్టూడెంట్స్ చేసిన పని. మీరు లోపలికి రండి, మీకు తాగడానికి చేస్తాను. సరే. అయినా కూడా బానే ఉంది కదా. మన నటరాజుకి ఎదురుగా కేసు వేసింది అతనే కదా? అవును, వాళ్లే. మీకోసం కాబట్టి స్పెషల్ గా తీసుకొచ్చాడేమో. ఆ? పెళ్లి వారి ఇల్లు అన్న వెంటనే ఎలా వచ్చారు చూసారా? ఏయ్ రావయ్యా. హలో, అవును. ఏమిటి నవ్వులు ఎక్కువైపోయాయి? ఇంకెవరి పేరు మీదైనా కేసు పెడదామని ఆలోచిస్తూ ఉన్నారా? మా మంత్రి గారు నీకోసం డిస్టర్బ్ అయ్యారా? ఇలా చూడండి, కాస్త మర్యాదగా మాట్లాడండి. మర్యాద నేర్పడానికి నువ్వెవరు? నిన్ను అరే లేక నువ్వు ఆగు. ఏమిటి గొడవ? కాదర్, ఇలాంటి వాళ్ళని మన పెళ్లికి అస్సలు పిలిచుండకూడదు. విజయన్ గారు గొడవ చేయొద్దు. లోకమంతా తెలిసిన పెద్ద మనిషి ఆయన. ఏదో నా మీద అభిమానికుడికి వచ్చాడు ఆయన. ఏమైంది కాదర్? ఏం లేదు, ఈయన మా కార్పొరేషన్ లో ఉండే విజయన్ గారు. సార్, ఇక్కడ జరిగే చూసి నేను మాట్లాడకుండా ఉండలేకపోతున్నా. తెల్లతోలు ఉంది కదా అని ఊళ్ళో వాళ్ళందరి మనసు చెడగొడుతుంది తను. ఎంత ఆడపిల్లైనా తను నోరు తెరిస్తే చాలు అన్ని పచ్చి అబద్ధాలే. మీకు తెలుసా, మా మంత్రికి ఎదురుగా అబద్ధపు కేసు పెట్టింది తను. ఎలాగైనా ఉండేనండి, అలాగని నలుగురిలో ఒక ఆడపిల్లని ఇలా మాట్లాడతాం సరికాదండి. రాజకీయవాదులు ముందల నేర్చుకోవలసింది నలుగురిలో ఉన్నప్పుడు ప్రజలకి విలువ ఇవ్వటమే. ఈ మంత్రి పదవి, చైర్మన్ పదవి అంతా జనాల్ని భయపెట్టడమో కష్టపెట్టడమో కాదు, వాళ్ళకి మనం రక్షణగా ఉండటమే. అది మీరు మర్చిపోకండి. అదేనా దాసన్న, ఇది అర్థం కావాలంటే జ్ఞానం ఉండాలిగా. ఈ ఊర్లో అట్లీస్ట్ ప్యూన్ అవ్వాలంటే టీచర్స్ దగ్గర ట్రైనింగ్ తీసుకోవాలి. కానీ ఇప్పుడు రాజకీయం చేస్తున్న చైర్మన్ కి, మంత్రికి అవన్నీ అవసరం లేదు. వద్దండి, ఫాదర్ చెప్పింది కరెక్టే. ఈ ఊరు ఏలటానికి చదువు అనేది లేకపోయినా తన కుటుంబాన్ని కాపాడటానికి తనకు అనుభవం ఉండాలి. అవతలవాడి కష్టము నష్టము తెలుసుకుంటానికి మంచి మనసు ఉండాలి, మంచి మనిషి ఉండాలి. ఇది అందరి మనసుల్లో లేకపోవడమే మనకు పెద్ద